చిన్న తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే నేను సావల్కోట నుండి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను. అది కూడా సింహాద్రి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో అయితే మనం మచిలీపట్నం నుండి విజయవాడ అయితే వచ్చాం. వీడియో వాళ్ళని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, టైం అయితే చూడండి. ఆ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మిగతా విషయాలన్నీ లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుతున్నాను. ఇది సామల్కోట స్టేషన్ బయట నుండి వ్యూ అయితే ఇది. మనకి ప్లాట్ఫామ్ని ఎంటర్ అవుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే బుకింగ్ ఆఫీస్ ఉంటుంది, రిజర్వేషన్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17240, అదిగోండి సింహాద్రి ఎక్స్ప్రెస్. అరైవల్ వచ్చేసి 9:59 అయితే వేసాడు. ఇలా ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి. న్యూఢిల్లీ నుండి విశాఖపట్నం వెళ్ళే ఆంధ్రప్రదేశ్ ఏసీ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్లు అయితే చెప్పండి. మన ట్రైన్ రావడానికి ఇంకా 20 minutes అయితే టైం ఉంది. పదండి మనమైతే 3వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మన ట్రైన్ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూసింది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైనుండి ఏపీ ఎక్స్ప్రెస్ అప్పుడు బయలుదేరిపోయింది కూడా. మనకు 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కాకినాడ పోర్ట్ నుండి ముంబై ఎల్టీటీ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. మ్యాక్సిమం విజయవాడ సైడ్ వెళ్ళేవన్నీ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తాయి. వైజాగ్ వెళ్ళే సైడ్ అన్ని 1 and 2 ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తాయి. మనం ట్రావెల్ చేసేది విజయవాడ అయిపోయి కాబట్టి నేనైతే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాను. మనకి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఎల్పీ నుండి ధన్బాద్ వెళ్ళే బొకారో ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఎల్పీ నుండి ధన్బాద్ వెళ్ళిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 13352. మళ్ళీ తిరిగి ధన్బాద్ నుండి ఎల్పీ వెళ్ళినప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 13351. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఇప్పుడే ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఎన్ని ట్రైన్ స్మార్ట్ చేద్దాం. సంతరాకృతి నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుంది. ఇది మొత్తం ఏసీ అనుకుంటా. సంతరాకృతి నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. దీని వెనకమాలే మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. సింహాద్రి ఎక్స్ప్రెస్కి అయితే రేక్ షేర్ అయితే ఉంటుంది పల్నాడు ఎక్స్ప్రెస్తో. నా కోచ్ వచ్చేసి D2. మన ట్రైన్ అయితే సామల్కోట జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. జంక్షన్ నుండి ఎందుకన్నానంటే మనం కాకినాడ డైవర్ట్ తీసుకోవాలంటే ఈ స్టేషన్ నుండి అయితే తీసుకుంటాం. సో అందుకే జంక్షన్ అని పిలుస్తారు ఈ స్టేషన్. ఈ ట్రైన్లో ఎంతమంది అయితే ట్రావెల్ చేశారో కింద కామెంట్లు అయితే చెప్పండి. బాయ్ బాయ్ సామల్కోట జంక్షన్. అటుపక్క నుండి అయితే ఏదో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సామల్కోట నుండి బయలుదేరాక మన ట్రైన్ ఇలాగైతే అనపర్తిలో. పదండి ఇంకైతే అనపర్తి అయితే వెళ్ళిపోతాం. మనమైతే అనపర్తి అవుటర్స్లో అయితే ఉన్నాం. నాకు ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 95 రూపాయలు అయితే పడింది.
వెల్కమ్ టు అనపర్తి. అనపర్తి నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ అయితే అనపర్తి స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. అనపర్తి స్టేషన్ కూడా వచ్చేసి ఏపీటీ. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకు 1 minute. అనపర్తి స్టేషన్ మొత్తం అయితే రెనోవేషన్ వర్క్స్ అయితే ఫుల్గా జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం అనపర్తి వచ్చేసరికి రూపురేఖలు మారిపోతాయి అనుకుంటా. బాయ్ బాయ్ అనపర్తి. అనపర్తి నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాకైతే ద్వారపూడిలో పదండి. ఇంకైతే ద్వారపూడి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద్వారపూడి. స్టేషన్ కూడా వచ్చేసి DWP. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకి 2 minutes. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే తిరుపతి నుండి కాకినాడ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. సో నా ట్రైన్ బ్లాగ్ కూడా అయితే చేయాలి. మన ట్రైన్ అయితే LHBకి వచ్చేసి అయితే కాదు, ICFకి వచ్చేసే. మరి LHBకి వచ్చేసి మీకు ఎప్పుడు అప్డేట్ చేస్తారో ఏంటో. మరి మన ట్రైన్ అయితే ద్వారపూడి స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ ద్వారపూడి. గైస్, మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు ఎక్కడెక్కడ నేను చూస్తున్నారైతే కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను ఆ వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది. ద్వారపూడి నుండి బయలుదేరాక మన ట్రైన్ ఇలాగేది రాజమండ్రిలో. పదండి, ఇంకైతే రాజమండ్రి అయితే వెళ్ళిపోతాం. మన ట్రైన్ అయితే రాజమండ్రి అవుటర్స్లో అయితే ఆపేశాడు. ఇక్కడ ట్రాక్ మీద చూసారా, మొత్తం మీద చెత్త చెత్తగా ఉంది. వేస్ట్ని అయితే అలాగా పడే మాకండి కింద ట్రాక్స్ మీద. మన ట్రైన్కి లైన్ క్లియర్ అయినట్టుంది. అవుటర్స్ నుండి ఇప్పుడు బయలుదేరింది. ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా మనమైతే వచ్చేసాం రాజమండ్రికి. అదేనండి, రాజమహేంద్రవరం. స్టేషన్ కూడా వచ్చేసి RJY. రాజమండ్రి నుండి వీడియో ఎంతమంది చూసినట్లయితే కామెంట్ చేయండి. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి అరగంట లేట్లు అయితే ఉంది. మన ట్రైన్ అయితే రాజమండ్రి స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది.
బాయ్ బాయ్ రాజమండ్రి. మన ట్రైన్ ఇప్పుడు ఒక లాంగ్ టర్న్ తీసుకొని అయితే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు పక్కనే అయితే ఒక రోడ్ అయితే ఉంటుంది. మనతో పాటు ప్యారల్గా ఉంది రోడ్ అయితే. వచ్చేసాం మనమైతే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లోకి. వాటర్ అయితే ఫ్లో అయితే గట్టిగానే వస్తుంది. చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో ఎలా వస్తుందో. విజయవాడ డ్యామ్ గేట్లన్నీ ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ వాటర్ ఫ్లో అయితే గట్టిగా వస్తుంది. అదిగోండి ఆ ఫ్లైఓవర్ అయితే అటుపక్క అయితే డైవర్ట్ అయిపోతుంది. అది ఎటు సైడ్ వెళ్తుంది అనేది కామెంట్ అయితే చేయండి. రాజమండ్రి నుండి బయలుదేరాక మన ట్రైన్ ఇలాగేది నిడదవోలు జంక్షన్లో. పదండి ఇంకైతే నిడదవోలు జంక్షన్ అయితే వెళ్ళిపోదాం. మనమైతే నిడదవోలు జంక్షన్ అవుటర్స్లో అయితే ఉన్నాం. ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం పదండి. నిడదవోలు జంక్షన్ రైల్వే గేట్. నిడదవోలు స్టేషన్ జంక్షన్ అని ఎందుకంటారో కొద్ది ముందుకు వెళ్ళినాక అయితే చూపిస్తాను. నిడదవోలు నుండి వీడియో ఎంతమంది చూస్తున్నారైతే కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారో మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. నిడదవోలు క్యాబిన్. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. నిడదవోలు స్టేషన్ కూడా అయితే రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మన ట్రైన్ అయితే నిడదవోలు జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. 3 నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే నిడదవోలు నుండి నరసాపురం స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. నిడదవోలు స్టేషన్ కూడా వచ్చేసి NDD. బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్. ఇదిగోండి ఇందాడ నిడదవోలు జంక్షన్ నుండి బయలుదేరా. ఇదిగోండి ఇందాడ చెప్పాను కదా నిడదవోలుకి వస్తే ముందే వెళ్ళాక చెప్తానని. ఈ లైన్ వచ్చేసి నరసాపూర్
అటు సైడ్ అయితే వెళ్తుంది, గుడివాడ ఆ లైన్ మొత్తం అయితే కలుపుతుంది. అయితే వయా ఏలూరు తాడేపల్లిగూడెం మీదుగా విజయవాడ వెళ్తాం. స్టేషన్ దాటగానే మన ట్రైన్ అయితే ఖాళీ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత ఖాళీ అయితే ఉందో. మనమైతే తాడేపల్లిగూడెం అవుటర్స్లో అయితే ఉన్నాం. అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. తాడేపల్లిగూడెం స్టేషన్ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం స్టేషన్ కూడా వచ్చేసి TDD. మన ట్రైన్ అయితే తాడేపల్లిగూడెం స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బిమ్మిడోలు. యాక్చువల్లీ నేను ఫుల్ జర్నీ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఒక చిన్న పని మీద అయితే ఫుల్ బ్లాగ్ చేయడం అయితే అవ్వలేదు. అందుకే నేను సామర్లకోట స్టేషన్ నుండి అయితే జాయిన్ అయితే అయ్యాను. వర్క్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం నుండి ఈ వీడియో ఎవరికి చూసినట్టయితే కామెంట్ అయితే చేయండి. తాడేపల్లిగూడెం నుండి బయలుదేరాక మన ట్రైన్ ఎలాగేది బిమ్మిడోల్లో. పదండి, ఇంకైతే మనం బిమ్మిడోల్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. మనమైతే బిమ్మిడోల్కి అవుటర్స్లో అయితే ఉన్నాం. ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు బిమ్మిడోలు. ఎక్కడైతే అఫీషియల్ స్టాప్ వచ్చేసి మనకి 1 minute. బిమ్మిడోల్ స్టేషన్ కూడా వచ్చేసి BMD. మన ట్రైన్ అయితే బిమ్మిడోల్ నుండి బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏలూరు. ఇంకొక 3 stops తర్వాత విజయవాడ వస్తుంది. నేనైతే ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగిపోతున్నాను. ఈ ట్రైన్ ఎండింగ్ స్టాప్ వచ్చేసి గుంటూరు. నేనైతే విజయవాడలో దిగిపోతాను. సో పదండి, మనం నెక్స్ట్ స్టాప్కి అయినా ఏలూరుకి అయితే వెళ్ళిపోతాం. మనమైతే ఏలూరు అవుటర్స్లో అయితే ఉన్నాం. ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోతాం పదండి. వెల్కమ్ టు ఏలూరు. స్టేషన్ కూడా వచ్చేసి మొత్తం అన్ని స్టేషన్స్ అయితే బాగానే రెనోవేషన్ చేస్తున్నారు.
మన ట్రైన్కి ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. మన ట్రైన్ అయితే ఏలూరు నుండి బయలుదేరిపోతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పవర్పేట్. బాయ్ బాయ్ ఏలూరు. ఏలూరు నుండి ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే కామెంట్ అయితే చేయండి. ఏలూరు నుండి పవర్పేటకి మనకి 2 kilometers అయితే ఉంటుంది. పవర్పేట్ రైల్వే గేట్. వెల్కమ్ టు పవర్పేట్. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చింది. మన ట్రైన్ అయితే పవర్పేట్ స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి న్యూజివీడు. బాయ్ బాయ్ పవర్పేట్. మనమైతే న్యూజివీడ్ అవుటర్స్లో అయితే ఉన్నాం. ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు న్యూజివీడు. స్టేషన్ కోడ్ NZD. మన ట్రైన్ న్యూజివీడ్ స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోతుంది. బాయ్ బాయ్ న్యూజివీడ్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ. న్యూజివీడ్ నుండి వీడియో ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేయండి. గన్నవరం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. గన్నవరం వచ్చిందంటే ఆల్మోస్ట్ విజయవాడ దగ్గరికి వచ్చేసినట్టే. పదండి ఇంకైతే విజయవాడకి వెళ్ళిపోదాం. మనం ఇలా ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతుంటే బయటికి అయితే ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైన్ స్పాట్ చేద్దాం. కోరమాండల్ ఎక్స్ప్రెస్.
కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ అయితే అవుట్స్కట్లో వెళ్ళి ఆపేశాడు. మన ట్రైన్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ కోరమండల్ ఎక్స్ప్రెస్. అటు సైడ్ ఒక ట్రాక్ అయితే డైవర్ట్ అయింది కదా, అది సికింద్రాబాద్ రూట్. ఆ సైడ్ వెళ్ళామంటే మనం సికింద్రాబాద్, ఖమ్మం, వరంగల్ అయితే పక్కన వెళ్ళిపోద్ది. అండ్ వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి BZA. మనమైతే విజయవాడ స్టేషన్లో అయితే దిగిపోతాం. ఈ ట్రైన్ గుంటూరు వరకు అయితే వెళ్తుంది. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి.